దొండకాయలు తింటే జ్ఞాపక శక్తి తగ్గుతుందంటారు. అదే బెండకాయలు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుందంటారు. అందుచేత తరచుగా పిల్లలకు, పెద్దలకు బెండకాయలు వండి పెడితే ఆరోగ్యానికి మంచిది. నమస్తే, జై శ్రీరామ్. నా పేరు స్వరూప. నేమ్స్ కుకరీకి స్వాగతం. ఇవి బెండకాయలు. బెండకాయలను ఇంగ్లీష్‌లో లేడీస్ ఫింగర్స్ అని కూడా అంటారు. ఈ బెండకాయలతోటి వేపుడు చేసుకుంటాం, పులుసు వేసుకుంటాం. కొంతమంది పచ్చడి కూడా చేస్తారు. ఈరోజు బెండకాయలతో కొత్త వంట చేసుకుందాం రండి. బెండకాయలతో కొత్త రకంగా వండుకోవాలంటే ఏమేం పదార్థాలు కావాలో చూపిస్తాను. కందిపప్పు, బెండకాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టొమాటోలు, చింతపండు, ఉప్పు, కారం. ఈరోజు బెండకాయలతో కూర వండుకోవాలంటే ముందుగా కందిపప్పుని ఉడికించుకోవాలి. నేను అరకప్పు కందిపప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఈ కందిపప్పుని కడుక్కుందాం. పప్పు ఉడకటానికి సరిపడా నీళ్లు పోసుకుందాం. పప్పు ఉడికేలోపు బెండకాయలు, టొమాటోలు, ఉల్లిపాయ అవి కోసుకుందాం. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు బెండకాయలు కోసుకుందాం. మొదలు చివర తీసేయాలి. ఇంతంత ముక్కలుగా కోసుకోవాలి బెండకాయల్ని. ఉల్లిపాయని కోసుకుందాం. ఉల్లిపాయలు ఇలా సన్నగా తరగాలి. ఇప్పుడు టొమాటోలు కోసుకుందాం. ఇలా సన్నగా ముక్కలు తరగాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కోసుకుందాం. పప్పు ఉడికిన వాసన వస్తుంది. పొయ్యి కట్టేస్తున్నాను. కూరగాయలన్నీ కోసుకోవటం అయింది కదా, కూర వండటం మొదలు పెడదాం. ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాము. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కొంచెం మెంతిపిండి, దంచిన వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పొడవుగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకుందాం. అలాగే పొడవుగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. ఉల్లిపాయలు వేగిని ఇప్పుడు సన్నగా తరిగిన టొమాటో ముక్కలు వేసుకుందాం. టొమాటోలు చక్కగా మగ్గే వరకు వేయించుకోవాలి. మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని వేడి నీళ్ళు పోసి నానబెట్టుకుంటే గుజ్జు బాగా వస్తుంది, తొందరగా కూడా నానిపోతుంది. ఇది చింతపండు రసం. వేగిన తర్వాత ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకుందాం బెండకాయని. ఇప్పుడు ఉప్పు, కారం వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం. ఇప్పుడు చింతపండు రసం పోసుకుందాం. కొంచెం ఎసరు కూడా పోసుకుందాం. మూత పెట్టి ఉడికించుకుందాం. కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొత్తిమీరను కూడా కోసుకుందాం. ఉడికించిన పప్పుని ఈ బెండకాయ కూరలో వేసుకుందాం. కొత్తిమీర కూడా వేసుకుందాం. మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకుందాం. కూర చక్కగా తయారైంది. ఈ కొత్త రకం కూర పేరు బెండకాయ పప్పు. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. అన్నంలోకే కాదు, చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది బెండకాయ పప్పు కూర. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. బెండకాయ కూర వండుకుంటే మామూలుగా జిగురు ఉంటుంది కదా, ఈ పప్పులో వేసాము అయినా కానీ జిగురు ఉండదు. ఇప్పుడు కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుందాం. రుచికరమైన బెండకాయ పప్పు కూర తయారైపోయింది. ఈ వీడియో చూసి మీరు కూడా వెంటనే మీ ఇంట్లో తయారు చేసుకోండి. ఈ బెండకాయ పప్పు కూర మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వెంటనే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి నియమ్స్ కుకరీకి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. బెండకాయ పప్పు వీడియో గనక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి. నియమ్స్ కుకరీకి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.